జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నదట భారత జట్టు. ఇంగ్లాండ్ తోటి బరిలోకి దిగాలంటే గా మాత్రం చేయాలన్నట కసరత్తు. వరుసగా 4 ఓటమిలతోటి డీలాపడ్డదట భారత జట్టు. ఈసారైనా హాకీలా గెలుస్తుందో లేదో చూడాలంటున్నారు. ప్రపంచ షూటింగులనైతే సురుచి సంచలనం సృష్టించిందట. వరుసగా 3వ ప్రపంచ కప్పులనైతే స్వర్ణ పథకం సాధించిందట. అర్జున్ బృందాందేనట ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. మొత్తం 21 పాయింట్లతోటి అగ్రస్థానంలో ఉన్నారట. 51 బంతులలో 151 రన్స్ కొట్టిందట. బ్యాటరు ఫిన్ అలెనైతే రికార్డు పంట పండించిందట. అక్కినేని నాగార్జున 100వ చిత్రానికైతే రంగం సిద్ధమైందట. వచ్చే నెలనే ఆ సినిమా పట్టాల మీదకి ఎక్కబోతున్నదట. నవ్వించుకుంటా భయపెట్టుట్లా సిద్ధాస్తున్నట డైరెక్టర్ మారుతి సారు. గా నేపథ్యంలో ఎత్తుకున్నాడట రాజాసాబ్ సైన్మా. కెన్యా యాత్రకైతే సిద్ధమవుతున్నాడట ప్రిన్స్ మహేష్ బాబు సారు. దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లా వస్తున్నదట కొత్త సైన్మా. ఆమెకు రాసి పెట్టలేదని సరిపుచ్చుకుంటుందట. ఎన్నో ఇటు చిత్రాలని తిరస్కరించినప్పటికీ భారీ విజయాలనే అందుకున్నదట హీరోయిన్ కాజోల్. మలయాళ దర్శకునితోటైతే తెలుగు సూపర్ హిట్ హీరో సినిమా రాబోతున్నదట. దర్శకుడు మిన్నల్ మురళితోటైతే బన్నీసార్ అయితే సినిమా రాబోతున్నదట. తొందరలోనే గ్రామాలలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ అయితే వస్తుందట. మంత్రి సీతక్క మనందరికీ ఈ ముచ్చట చెప్తున్నది. జపాన్ పర్యటనకైతే 3 విద్యార్థులను అయితే ఎంపిక చేసిరట. ఈ నెల 15 నుంచి అయితే 21 వరకు జపాన్ల టాప్ వర్సిటీల పర్యటిస్తారట వాళ్ళు. కేటీఆర్ మీదనైతే కేసు నమోదు చేసిరట సైబర్ క్రైమ్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి మీదనైతే కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకేనట. తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయట 5 రోజుల పాటు వర్ష సూచనలు వెల్లడించిందట హైదరాబాదు వాతావరణ శాఖ. గురుకుల పాఠశాలల్లో కూడా డే స్కాలర్ విధానాన్ని అయితే అమలు చేస్తారట. విద్యాశాఖ సమీక్షల సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు. గోదావరి కృష్ణా వరద జలాలైతే కరువు ప్రాంతాలకైతే తరలించేందుకు సిద్ధమవుతున్నదట ప్రణాళిక. జలవనరుల శాఖ చేపట్టిన పనులనైతే వేగంగా జరుపుతున్నదట. అనధికార లేఅవుట్లనైతే ప్లాట్లనైతే కట్టిన వాళ్ళకైతే విధిస్తారట చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతున్నారట స్థిరాస్తి వ్యాపారం. తాజాగానైతే విచారణ ప్రారంభించారట ఆబ్కారీ శాఖ. మద్యం ముడుపుల విషయం అయితే మొత్తం చేసిందట టాకానీనే. అందరికీ అందిస్తారట అక్కడున్న పథకం. తల్లికి వందనం పథకం మీద మాట్లాడుతున్నాడు నారా లోకేష్ సారు. 10 ఏళ్ల పాటు దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెడతామంటున్నాడు చంద్రబాబు సారు. పార్టీ కోసం పాటుపడిన వారికైతే తప్పకుండా న్యాయమే చేస్తే గుర్తిస్తారట. తమిళనాడులో బలవంతంగా అప్పులు వసూలు చేస్తే జైలుకేనట. ఈ బిల్లుకైతే అక్కడున్న గవర్నమెంట్ కూడా ఆమోదం తెలిపిందట. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అయితే ఘోరమంటున్నారు దేశమంతా. మరణించిన వారికైతే అందరూ పలుకుతున్నారు సంతాపం. విమాన ప్రమాదం మీదనైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలనైతే ఖండించిండు కాంగ్రెస్ ప్రభుత్వం. జనాలకు అవసరమైన పనులు చేయాలి కానీ నిరుపయోగమైన ఉపన్యాసాలు ఎందుకు అంటున్నాడు. సుప్రీంకోర్టులో అయితే కేసు తేలే వరకు గాలిని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయాలట. తపాలా సోదరుడు రాసిన బీజేపీ నడ్డాకైతే ప్రధాని మోదీకి హోంశాఖకు లేఖ రాసిందట. బ్రతుకులు చెదిరి ఆశలు ఆవిరైపోయినాయట. అహ్మదాబాదు విమాన ప్రమాదము జరిగినందుకే ఇదంతా అయిందట. బగ్గుమన్నదట పశ్చిమ ఆసియా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో భీకర యుద్ధం అయితే మొదలైందట. వాళ్ళ విషయంలో అయితే అనుమానమే పెనుభూతమైందట. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలోనైతే దశాబ్దాల తరంగానైతే వైరమైతే కొనసాగుతున్నదట. ట్రంప్ ఎన్నికల ప్రణాళికకైతే జడ్జి ఫెడరల్ అయితే అడ్డుకట్ట వేసిందట. అమెరికా మొత్తము సమగ్ర ఎన్నికలనైతే సవరించదందుకేనట ఈ అడ్డుకట్ట. గాజా మీదనైతే ఐక్యరాజ్య సమితి ఓటింగ్ అయితే భారత్ అయిందట గైరాజరు. గాజాలా అయినాయట తక్షణమే కాల్పుల విరమణ. ఇరాన్కు ట్రంప్ చేస్తున్నాడట హెచ్చరిక. ఇప్పటికైనా ఒప్పందం చేసుకోవాలని నీతులే చెప్తున్నాడట.
జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నదట భారత జట్టు. ఇంగ్లాండ్ తోటి బరిలోకి దిగాలంటే గా మాత్రం చేయాలన్నట కసరత్తు. వరుసగా 4 ఓటమిలతోటి డీలా పడ్డదట భారత జట్టు. ఈసారైనా హాకీలా గెలుస్తుందో లేదో చూడాలంటున్నారు. ప్రపంచ షూటింగులనైతే సురుచి సంచలనం సృష్టించిందట. వరుసగా 3వ ప్రపంచ కప్పులనైతే స్వర్ణ పథకం సాధించిందట. అర్జున్ బృందాందేనట ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. మొత్తం 21 పాయింట్లతోటి అగ్రస్థానంలో ఉన్నారట. 51 బంతులలో 151 రన్స్ కొట్టిందట. బ్యాటరు ఫిన్ అలెన్ అయితే రికార్డు పంట పండించిందట. అక్కినేని నాగార్జున 100వ చిత్రానికైతే రంగం సిద్ధమైందట. వచ్చే నెలనే ఆ సినిమా పట్టాల మీదకి ఎక్కబోతున్నదట. నవ్వించుకుంటా భయపెట్టుట్లా సిద్ధాస్తున్నట డైరెక్టర్ మారుతి సారు. ఆ నేపథ్యంలో ఎత్తుకున్నాడట రాజాసాబ్ సైన్మా. కెన్యా యాత్రకైతే సిద్ధమవుతున్నాడట ప్రిన్స్ మహేష్ బాబు సారు. దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లా వస్తున్నదట కొత్త సైన్మా. ఆమెకు రాసి పెట్టలేదని సరిపుచ్చుకుంటుందట. ఎన్నో ఇటు చిత్రాలని తిరస్కరించినప్పటికీ భారీ విజయాలనే అందుకున్నదట హీరోయిన్ కాజోల్. మలయాళ దర్శకునితోటైతే తెలుగు సూపర్ హిట్ హీరో సినిమా రాబోతున్నదట. దర్శకుడు మిన్నల్ మురళితోటైతే బన్నీసార్ అయితే సినిమా రాబోతున్నదట. తొందరలోనే గ్రామాలలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ అయితే వస్తుందట. మంత్రి సీతక్క మనందరికీ ఈ ముచ్చట చెప్తున్నది. జపాన్ పర్యటనకైతే 3 విద్యార్థులను అయితే ఎంపిక చేసిరట. ఈ నెల 15 నుంచి అయితే 21 వరకు జపాన్ల టాప్ వర్సిటీల పర్యటిస్తారట వాళ్ళు. కేటీఆర్ మీదనైతే కేసు నమోదు చేసిరట సైబర్ క్రైమ్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి మీదనైతే కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకేనట. తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయట 5 రోజుల పాటు వర్ష సూచనలు వెల్లడించిందట హైదరాబాదు వాతావరణ శాఖ. గురుకుల పాఠశాలల్లో కూడా డే స్కాలర్ విధానాన్ని అయితే అమలు చేస్తారట. విద్యాశాఖ సమీక్షల సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు. గోదావరి కృష్ణా వరద జలాలైతే కరువు ప్రాంతాలకైతే తరలించేందుకు సిద్ధమవుతున్నదట ప్రణాళిక. జలవనరుల శాఖ చేపట్టిన పనులనైతే వేగంగా జరుపుతున్నదట. అనధికార లేఅవుట్లనైతే ప్లాట్లనైతే కట్టిన వాళ్ళకైతే విధిస్తారట చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతున్నారట స్థిరాస్తి వ్యాపారం. తాజాగానైతే విచారణ ప్రారంభించారట ఆబ్కారీ శాఖ. మద్యం ముడుపుల విషయం అయితే మొత్తం చేసిందట టాకానీనే. అందరికీ అందిస్తారట అక్కడున్న పథకం. తల్లికి వందనం పథకం మీద మాట్లాడుతున్నాడు నారా లోకేష్ సారు. 10 ఏళ్ల పాటు దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెడతామంటున్నాడు చంద్రబాబు సారు. పార్టీ కోసం పాటుపడిన వారికైతే తప్పకుండా న్యాయమే చేస్తే గుర్తిస్తారట. తమిళనాడులో బలవంతంగా అప్పులు వసూలు చేస్తే జైలుకేనట. ఈ బిల్లుకైతే అక్కడున్న గవర్నమెంట్ కూడా ఆమోదం తెలిపిందట. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అయితే ఘోరమంటున్నారు దేశమంతా. మరణించిన వారికైతే అందరూ పలుకుతున్నారు సంతాపం. విమాన ప్రమాదం మీదనైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలనైతే ఖండించిండు కాంగ్రెస్ ప్రభుత్వం. జనాలకు అవసరమైన పనులు చేయాలి కానీ నిరుపయోగమైన ఉపన్యాసాలు ఎందుకు అంటున్నాడు. సుప్రీంకోర్టులో అయితే కేసు తేలే వరకు గాలిని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయాలట. తపాలా సోదరుడు రాసిన బీజేపీ నడ్డాకైతే ప్రధాని మోదీకి హోంశాఖకు లేఖ రాసిందట. బ్రతుకులు చెదిరి ఆశలు ఆవిరైపోయినాయట. అహ్మదాబాదు విమాన ప్రమాదము జరిగినందుకే ఇదంతా అయిందట. బగ్గుమన్నదట పశ్చిమ ఆసియా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో భీకర యుద్ధం అయితే మొదలైందట. వాళ్ళ విషయంలో అయితే అనుమానమే పెనుభూతమైందట. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలోనైతే దశాబ్దాల తరంగానైతే వైరమైతే కొనసాగుతున్నదట. ట్రంప్ ఎన్నికల ప్రణాళికకైతే జడ్జి ఫెడరల్ అయితే అడ్డుకట్ట వేసిందట. అమెరికా మొత్తము సమగ్ర ఎన్నికలనైతే సవరించదందుకేనట ఈ అడ్డుకట్ట. గాజా మీదనైతే ఐక్యరాజ్య సమితి ఓటింగ్ అయితే భారత్ అయిందట గైరాజరు. గాజాలా అయినాయట తక్షణమే కాల్పుల విరమణ. ఇరాన్కు ట్రంప్ చేస్తున్నాడట హెచ్చరిక. ఇప్పటికైనా ఒప్పందం చేసుకోవాలని నీతులే చెప్తున్నాడట.